ఇప్పుడు భక్తులకి అలాంటి అనుభవాలే జరుగుతాయి. పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఈ సంత్ ఏకనాథ్ రాసిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా గురువుకి విశిష్టమైన స్థానం ఉంటుంది. ఎంతో కరుణతో, ఎంతో సంతోషంతో చెప్పు ఏం విన్నావు నువ్వు, నీకేం అర్థమైంది అంటే, బాబా నాకు అంతా అర్థమైంది. ఒక ధ్యానస్థ స్థితిలో ఆవిడ అలాగ మరాఠీ చదువుతూ ఉంటే ఈవిడ తెలుగులో రాసేస్తూ ఉండేది. మరాఠీ రాని ఆవిడ తెలుగులో ఎలా రాస్తుందో మాకు అర్థమయ్యేది కాదు. మహాసాధ్వి భార్య అయింది. అతనికి పెళ్లిలోనే ఉద్ధవుడని ఒక శిష్యుడు వచ్చాడు. అతను ఈయన్ని పట్టుకుని వదలలేదుట. ఆ గోదావరే వాళ్ళ ఇంటికి వచ్చింది. ఎంత ఆశ్చర్యం అండి. ఇంకా ఆయన బాధ ఎలా ఉంటుందండి. ఎప్పుడు భక్తులకి అలాంటి అనుభవాలే జరుగుతాయి. భోజనానికి వస్తారు కదా బ్రాహ్మణులు, వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. కలలో శివుడు కనిపించి, మీ నాన్న సాక్షాత్ విష్ణు స్వరూపుడు, నాకు చెందాయి ఆ నీళ్లు, నా మీద పోసినట్టే అని చెప్పి ఇతనికి చెప్తే, అప్పటి నుంచి ఇంకా తండ్రిని గురువుగా చేసుకుని తన జన్మని ధన్యతను పొందాడు ఆ కొడుకు. ఆ గోదావరి అక్కడికి వచ్చి అలా నీళ్ళలాగా ఇప్పటికీ ప్రవహిస్తుంది. మనం వినే కొద్దీ మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, నేను కేవలం ఒక అధ్యాయం రాయడానికి వెళ్ళాను విమల గారి ఇంటికి. ఒక్కసారి రాసి ఇంటికి వస్తుంటే నేను ఎలా వచ్చానో నాకు తెలియదు. అంటే అంత తన్మయత్వం, అన్ని బాబా లక్షణాలే. ఇది వీళ్ళు ఇంత చక్కగా గ్రంథాల్లో ఇమిడ్చి ఉన్నప్పుడు మనం దాన్ని గ్రహించి నిరంతరం ఆనందంగా ఉండడంలో ఏం పెద్ద కష్టం ఏం కాదు. సరస్వతీదేవి జ్ఞానం, లక్ష్మీదేవి మన పోషణ, పార్వతీదేవి ఆయుష్, దీర్ఘ సుమంగళీ భవ అంటారు. ఏమిటి సౌభాగ్యం, ఆయుష్. 10వ క్లాస్ వాడికి 1వ క్లాస్ చెప్తే వింటాడా అండి? అసలు వినడు, బోరు, అంతే కదా. అలాంటిది భగవంతుడు దిగి వచ్చి, జ్ఞానులు దిగి వచ్చి మన యొక్క అజ్ఞానాన్ని భరించి, మనం చదివే ఏబిసిడీలను వింటూ మన్ని మార్గంలో పెట్టి వాళ్ళంత వాళ్ళని చేయగలిగే శక్తి వాళ్ళకే ఉంది.